పాటల కార్యక్రమంలో సహకరించుటకు సోదరులు చందు గారిని, అలాగే సోదరులు వెంకటేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు చేరి వచ్చిన సహోదరి సహోదరులకు ఇదికాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నానండి. యెహోవాను కీర్తించడి కీర్తనల పుస్తకం నుంచి 82వ కీర్తన పాడుతూ తండ్రిని దేవుని మహిమపరుచుదాం. పాట సంఖ్య 82. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము, ముదమార నిన్నే సేవించెదము. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరుని చేసి జీవాత్మనొసగినావు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరుని చేసి జీవాత్మనొసగినావు. సృష్టికర్తవైన మా జీవము గల దేవా, సృష్టికర్తవైన మా జీవము గల దేవా, స్తుతించి కొనియాడి ఆరాధింతుము, స్తుతించి కొనియాడి ఆరాధింతుము. ఆరాధన ఆరాధన నీకే మా ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే మా ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము, ముదమార నిన్నే సేవించెదము. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారము మాకు నీచితివి. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారము మాకు నీచితివి. మమ్మును పాలించు మా ఘనమైన రాజా, మమ్మును పాలించు మా ఘనమైన రాజా, మనసార నిన్నే మహిమ పరతుము, మనసార నిన్నే మహిమ పరతుము. ఆరాధన ఆరాధన నీకే మా
సేవించెదము సేవించదము మీరు తిన్నని మార్గమును వదలి దూరినప్పుడు మీరు సుఖని కాంతి వెనకి రక్షించితివి మీరు తిన్నని మార్గమును వదలి దూరమైనప్పుడు మీరు సుఖని సత్యముతో ఆరాధన మొదమార నిన్నే సేవించెదము సంగమే కదా నిన్ను మహిమపరచుకేంద్రము సంగమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి సంగమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము సంగమునకు శిరస్సుగా క్రీస్తుని నియమించితివి సంగము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సంగము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము ఆరాధన ఆరాధన నీకే మా ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన 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 నీకే మా ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా తరతరములు నీవే మా పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించెదము ముదమార నిన్నే సేవించెదము ముదమార నిన్నే సేవించెదము అదేవిధంగా 50 నంబర్ కీర్తన పాడుకుందాము. సర్వచిత్తంబు నీదనయ్య స్వరూపమిచ్చు కుమ్మరి అనే కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారే పైన సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వర
రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపున నీ దివసమున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు నను గడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమో గాయపు నా చిత్త నిజమైన శక్తుండవే నీ చేత పట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూపాని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా ఆత్మస్వరూపాని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబుగా అందరూ నా క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే సారి పైన సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా దిక్కుంటాను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే దేవాని దివ్యవాక్యము ఈవేగ మాకు దొరికెను అంటూ 30 నెంబర్ కీర్తన పాడుకుని దేవుని మహిమపరచుదాము.
దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్యవాక్యము ఈవిగా మాకు దొరికెను. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, మూల వెలయంత అయినాను వెండి బంగారముల వెలయంత అయినాను తొలతూగవు నీ వాక్యముతో. ఓ తొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే, నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే, ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము, నీ వాక్యము మాకొసగితివి. ఓ నీ వాక్యము మాకొసగితివి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి, నీ పాలతో మము పెంచి నీ తోటలో మము ఉంచి, నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. శుద్ధి అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును. శుద్ధి అయి మెత్తన చేయు విత్తనమై ఫలించును.
ఖడ్గము వలె దోయుచు కలుషములను కోయుచు, ఖడ్గము వలె దోయుచు కలుషములను కోయుచు, నీ మహిమను మాకీయుమా. ఓ నీ మహిమను మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని వలె కాచును చెక్క. అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని వలె కాల్చును చెక్క. నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ వాక్యము వివరించి మాలోటును సవరించి, నీ రూపము మాకీయుమా. ఓ నీ రూపము మాకీయుమా. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. స్తోత్రము. ఇంతవరకు పాటల ద్వారా దేవనామాన్ని మహిమపరచట్లో సహకారం అందించిన సోదరులిరువురికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ పఠనం చదువుకుందాము. దీని మధ్యలో ఉన్న సహోదరి లావణ్య వచ్చి బైబిల్ పఠనం చదివినిపిస్తారు. ఈరోజు బైబిల్ పఠనంగా యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. అందరికీ వందనాలండి. బైబిల్ పఠనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. వందనం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. హలో. ఓకే. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, సకల చరాచర జగత్తును అందులోని సమస్తాన్ని శక్తిగల మాట చేత కలిగించిన మా గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా దేవా, మమ్మల్ని అందరినీ గత కాలమంతయు కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మీరు దయచేసిన ఈ గొప్ప దినమందు
సమాజంగా మేమందరం కూడుకొని మీ సన్నిధిలో ఆనందించుటకు మాకు దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నా దేవా, చేరొచ్చిన మేమందరము కలిసి ఇంతవరకు కీర్తనలు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఒకరినొకరు తండ్రి ఈ పాటల ద్వారా ఆదరించబడ్డాము. ఈ పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుకునిన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇంకను పాటల యందు మమ్మల్ని అభివృద్ధిపరచండి. అమూల్యమైన మీ వాక్కులను మేము చదువుకున్నాము నాయన. చదవబడిన లేఖనములను ఉద్దేశించి మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. వినుచున్న బిడ్డలకు తండ్రి వినగల చెవిని, గ్రహించగల మనస్సును, స్పష్టముగా చూడగలిగిన నేత్రములను దయచేయండి. ఉపదేశించుతున్న నాకును తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చదవబడుతున్న ప్రతి లేఖనానికి బాగుగా అర్థం చెప్పినట్లు నన్ను బలపరచండి. స్పష్టముగాను తేటగాను ఉపదేశించినట్లుగా నాకు సహాయం చేయండి తండ్రి. మా దేవా, ఈ వాక్యము ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేసుకున్నట్లుగా కృప చూపించమని నా తండ్రి చేరొచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అలాగను నేను జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము గడిచిన వారంలో మంచి సంగతుల్ని సహోదరుల ద్వారా నేర్చుకోవడం జరిగింది. దేని గురించి గత వారం మనం నేర్చుకున్నాము? ఆపత్కాలమందు దేవుడు సహాయం చేసేటువంటి విధానం. సోదరులు, ప్రత్యేకించి దావీదు గారు తన కుమారుడి చేత తరమబడుతున్న వేళ దేవుడు అనుగ్రహించినటువంటి సహాయము, ఆలోచనలను తలకిందులు చేయటం. అంతే కదా అక్కడ చూసింది మనం. వారి ఆలోచనను తలకిందులు చేసి దావీదు గారిని దేవుడు రక్షించినటువంటి విధానం. ఆ తర్వాత మొర్దెకై గారికి మాత్రమే కాకుండా యూద జాతికి అంతటికీ సంభవించినటువంటి ఒక విపత్కర పరిణామం అది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు హెచ్చింపు స్థాయిలో ఉన్నటువంటి హామానుని పడగొట్టి అతను చేయించిన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడినట్లుగా దేవుడు మేలు చేశాడు యూద జాతి పట్ల. ప్రాణాల మీదకి వచ్చినటువంటి ఒక పరిణామం. ఆ పరిణామాల్లో కూడా దేవుడు తన సహాయం అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే యోసేపు గారిని కూడా ఆ రోజు సోదరులు మనకు గుర్తు చేయడం జరిగింది. ఇలా అక్కడ వారి జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా అలా ఎన్నో మార్లు జరిగాయి. ఎన్నో మార్లు మనం ప్రయాణాలు చేస్తుంటాం, పెద్ద పెద్ద వాహనాల పక్కన పోతుంటాం చూడండి. దాంతో పోల్చుకుంటే మన వాహనం చాలా చిన్నది ఉంటుంది. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు, అంటువ్యాధులు సంభవిస్తా ఉన్నాయి. ఇన్ని కలుగుతున్నా మనం ఇంకా సేఫ్ సైడ్ లో ఉన్నాము అని అంటే దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు, మనకు దుర్గముగా ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. మనకంటే పేదరికంలో ఉండేవాళ్ళ పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. మనకంటే ధనికమైన స్థితిలో ఉండేవాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ మన జీవితము సాఫీగా జరిగిపోవడానికి దేవుడు ఎన్నో మేలు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దండి ఈ విషయాన్ని. ఆపత్కాలమందు ఆయన తప్పనిసరిగా సహాయకుడిగా ఉంటాడు. మానవ మాత్రుల్ని ఆశ్రయించడం వల్ల జరిగేది ఏంటంటే ఒకానొక సమయంలో చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. ఒక సందర్భంలో చేశారు కదా అని మరొక సందర్భంలో చేస్తారన్న రూల్ ఏమీ లేదండి. మానవ మాత్రులు అయితే చేయి విడిచిపెడతారేమో కానీ దేవుడు అలా కాదు. ఓకే, సంగతులు చక్కగా సోదరులు తెలియజేయడం జరిగింది. ఈ మాటలో మిమ్మల్ని బలపరిచాయని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒకసారి రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము
రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సందర్భం ఏంటో ముందుగా మీకు తెలియజేస్తాను. సందర్భం ఏంటి అనంటే, ఇశ్రాయేలు పైన రాజుగా ఆహాబు వచ్చాడు. అతని భార్య యెజెబెలు. వీరి యొక్క పరిపాలనా కాలంలో యెజెబెలు యొక్క పెత్తనమే ఎక్కువగా కొనసాగింది. ఆమె పెత్తనము కొనసాగుతున్న టైంలోనే బయలుదేవతకు సంబంధించినటువంటి ఆరాధనలు విపరీతంగా పెరిగిపోయాయండి. ఆ విగ్రహాలకు బలర్పించిన వాటిని తినడం కానీ, లేకుంటే యెహోవా దేవుని ఆరాధించే వారిని హతమార్చడం కానీ, ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న రోజులవి. ఆ టైంలో ఏలే గారు ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవలేదండి. 3.5 సంవత్సరాల పాటు వర్షాలు కురవలేదు. ఆ టైంలో కూడా ఏలే గారు పోషించబడ్డారు. వేరే విషయం. జ్ఞాపకమే కదా మీ అందరికీ. ఆ టైంలో కూడా ఎటువంటి ఆహారంతో పోషించబడ్డాడు? మాంసంతో, రొట్టెతో ఆయన పోషించబడటం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యొర్దాను నదిన ఒడ్డున ఉన్నటువంటి ఏలియా గారు ఈ పరిణామాలన్నిటిని చూస్తున్నప్పుడు ప్రజలేం ఆలోచన చేస్తున్నారంటే, కాలం జరుగుతున్న కొద్దీ బయలుదేవతకు మ్రొక్కటాన్ని ఇంకా పెంచేశారు. కారణం ఏంటంటే, యెజెబెలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ప్రభుత్వము ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేస్తదంటే, ఆటోమేటిక్‌గా ప్రభుత్వానికి భయపడైనా సరే, ఆ ఆరాధన వైపుగా లేకుంటే ఆ దేవుని వైపుగా మరలిపోవడానికి అవకాశాలున్నాయి. ఇది నేనిప్పుడు ఎందుకు ఎంచుకోవాల్సొస్తుంది అనంటే, రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వాలు ఏ విధంగా అయినా మారిపోవచ్చండి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి రావచ్చు మనకు. ఇప్పుడు వస్తదని నేను చెప్పట్లేదు గానీ, వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తున్నాను. అటువంటి టైంలో బయలుకు మొక్కేటువంటి ప్రవక్తలున్నారు. వారికి సంబంధించినటువంటి ఆరాధికులున్నారు. బయలుకు సంబంధించినటువంటి వారు. వారి తరపున ప్రభుత్వం అంటే గవర్నమెంట్ నిలబడి ఉంది. కానీ ఏలియా గారు ఒక సవాల్ విసురుతున్నాడు ఆ టైంలో. మీకందరికి బాగా తెలిసిన మాట ఇది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. చూస్తున్నారు కదా? రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందురు? ఏంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి 2 తలంపులు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆరాధ్య దైవం ఎవరు అసలు? వాళ్ళు పరిచయమైన దగ్గర నుండి వారిని ఎన్నుకొని ఐగుప్తులో నుంచి వారిని పిలుచుకొని వచ్చింది ఎవరు? గ్రద్ద రెక్కల మీద వారిని మోసుకొని వచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుని గాక వారు వేరొక దేవుని ఎరగరు. ఆ విధంగా సహాయపడటంలో. అలా యెహోవాను దేవుడుగా కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు తడబాటులోకి వచ్చేసారు. 2 ఆలోచనల మధ్య వాళ్ళు కొనసాగుతున్నారు. ఏంటి 2 ఆలోచనలు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. జనుల దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకని? నిజమే కదా, ఆయన చెప్పింది కరెక్టే. మనం నమ్మేటువంటి దేవుడిని మనం నిరూపించుకోవాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఏలియా గారు వేసినటువంటి ఒక ప్రశ్న ప్రజల్ని ఆలోచింపజేస్తుంది. తడబాట్ల మధ్య ఉన్నటువంటి ప్రజలకు, సందిగ్ధంలో ఉన్నటువంటి ప్రజలకు ఏలియా గారు వేసినటువంటి ప్రశ్న ఆలోచింపజేస్తుంది. ఎన్నాళ్ళ మట్టుకు ఈ తలంపు? ఎన్నాళ్ళ మట్టుకు ఇలా తడబాటు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించటం. బయలుదేవత ఉంది ఒక పక్క, ఇప్పుడు యెహోవా దేవుడు ఒక పక్క ఉన్నాడు. ఎవరిని అనుసరించాలి?
తడబాటుకి, ఆ 2 ఆలోచనలకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు? ఇక్కడ సందర్భాన్ని చూస్తే ప్రజలందరూ ఎటువైపు మొగ్గు చూపారండి? మెజారిటీ. బయలుకు సంబంధించిన ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400 మంది కనపడుతున్నారు అక్కడ. యెహోవా దేవుని పక్షంగా ఏలియా గారు ఉన్నారు. దేవుడైతే 7,000 మందిని నేను శేషించుకున్నానని మాట్లాడతాడు గాని, ఓకేనా? అక్కడ సందర్భాల్ని మనం దగ్గర పెట్టుకొని చూస్తే ఏలియా గారు మాత్రం మనకు అక్కడ కనిపిస్తున్నారు. అయినా సరే మెజారిటీని బట్టి కాకుండా అర్థమవుతుందండి. మెజారిటీ అటుపక్క ఉన్నారు కాబట్టి అటే ఓటేయాలి, అటుపక్కనే నిలబడాలి అన్నటువంటి ధోరణిలో కాకుండా, తాను నమ్మినటువంటి దేవుని విషయంలో ఒక స్పష్టతను ఏలియా గారు కనపరచడం మనం చూడాలి. అలాగే ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాడు. నిజమైన దేవుని పక్షంగా నిలబడేటట్లుగా, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబాటు అంటున్నాడు. 2 తలంపులు ఉండొద్దండి. చాలా మందిలో ఈ 2 తలంపులు ఇంకా మిగిలున్నాయి. ఈ 2 తలంపులేంటి? కొంతమంది ఆలోచన చేసేటువంటి విధానం ఏంటంటే, అన్ని దేవతలు కూడా ఉన్నాయి అన్నటువంటి ఆలోచనలో ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. నిజం చెప్తున్నాను. వాళ్ళు కూడా ఉన్నారు గానీ, నేను నమ్మినటువంటి దేవుడు మంచివాడు, గొప్పవాడు అన్నటువంటి అభిప్రాయంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ చర్యలు వాళ్ళు జరిగిస్తున్నారు అన్నటువంటి ఆలోచన. నీకుండవలసిన స్పష్టత ఏంటి అనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమందైనను, భూమి మీదనైనను, భూమి కింద నేల ఎందైనను వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప వేరొకడు లేడు అన్న స్పష్టత నీకుండాలి. తడబాటు ఉండకూడదు. వాళ్ళు కూడా అయ్యుండొచ్చేమో అన్న తలంపు ఉండకూడదు. ఈ విషయానికొస్తే రెండవ కోణం కూడా మీకు చెప్తాను నేను. రెండవ కోణం ఏంటి అనంటే, ఇది క్రిస్టియానిటీకి సంబంధించింది. క్రిస్టియానిటీలో భిన్న వైఖరి ఉంది. యెహోవా దేవుడే, కూడా దేవుడే. ఎవరు? అది. ఇప్పుడు అందరూ అంటున్నారు కాబట్టి కాదనంటే ఎక్కడ ఇబ్బంది అయిపోద్దామనని, అవునా? రాజీ పడుతుంటారండి. కొంతమంది జీతాలకు ఆశపడి బోధ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో కాదు అనంటే మనల్ని అబద్ధ బోధకులని, లేకుంటే ఇప్పుడు దారిలో ఉన్నామని ముద్ర వేస్తారని కొంతమంది. ఎందుకు వచ్చిన గొడవలే, మనం కూడా అందరితో పాటు అంటే పోలా, ఏం నష్టం వస్తుందా? ఇలా రాజీ పడటం అనమాట. 2 తలంపుల మధ్య పోనీ స్పష్టతను సంపాదించుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ ఏలియా గారైతే స్పష్టత కోసము ఒక సవాలు విసిరాడు. అర్థమవుతుందండి? స్పష్టత కోసం ఒక సవాలు విసిరాడు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించండి. ఇప్పుడు ఏం చేద్దాము? తీసుకురండి. ఎద్దును వధించడము అది గ్రహించబడాలి. ఆ సవాల్లో ఏలియా గారి పక్షంగా దేవుడు కార్యం జరిగించడం మనం చూస్తాం. మనం కూడా అలా చర్య తీసుకోగలిగినప్పుడు, మనం నమ్మినటువంటి దేవుని విషయంలో 2 అభిప్రాయాలను వదిలేసి ఏకాభిప్రాయానికి రాగలగటం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలా మనం రాగలిగినప్పుడు ఏలియా గారికి దేవుడు ఎలాగైతే సహాయం చేశాడో, కార్యం జరిగించాడో, మన ద్వారా కూడా దేవుడు తప్పనిసరిగా అలా సహాయం దయచేస్తాడు. తడబాట్లు కొనసాగొద్దు. ఈ విషయంలోనే కాదు, చాలా విషయాలున్నాయి. ఇలా డాక్ట్రిన్ పరంగా చూసినప్పుడు చాలా విషయాలు అందులో మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ, దేవుని విషయంలో ఒక స్పష్టతను మనం కలిగి ఉండాలి. 2 తలంపుల మధ్య మనం కొనసాగకూడదు. అర్థమవుతుందండి? ఈ విషయంలో మరి ఏలియా గారు వేసినటువంటి ప్రశ్న అది మనకు కూడా వర్తిస్తది. ఇక్కడ మనము దాని విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ రెండో పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ బయలుదేవత ఎదురుంగా కనపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆరాధికులు. ఇప్పుడు అలా విగ్రహారాధన చేసేవాళ్ళు పెద్దగా అయితే ఏం లేరండి క్రైస్తవ్యంలో. విగ్రహారాధన అన్న కోణములు అయితే లేరండి ఎవరు. చాలా తక్కువ. రోమన్ క్యాథలిక్స్ తప్ప విగ్రహారాధన విధానంలో కొనసాగేవారు చాలా తక్కువ. కానీ విగ్రహారాధన అన్నది
కేవలం విగ్రహాన్ని పెట్టుకునేటువంటి రూపంలోనే కాదు గాని, దాని రూపాలు మారిపోయి విగ్రహారాధనగా కొనసాగుతుంది. అది ఎలాగో మీకు చెప్తాను నేను. ఎలాగానంటే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం. దేనిని? మనుషుల్ని. దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం. దేవుని కంటే ఎక్కువగా ఇంకా మిగిలిన వాటిని ఎంచటం. అవి ఎక్కడికి నడిపిస్తాయి అనంటే, ఎక్కడికి నడిపిస్తాయి? ఎక్కడికి నడిపిస్తాయండి? దాన్ని కూడా విగ్రహారాధనే అంటున్నాడు. ధనాపేక్షను ప్రత్యేకించి ధనాపేక్షను కూడా విగ్రహారాధనే అంటున్నాడు. ఈ విషయంలో యేసుప్రభు వారు ఒక ఉపదేశం చేశాడు. అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పేది అర్థమవుతుందా? రైట్. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో యేసుప్రభు వారి మాట తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని మాట్లాడాడు. ఇక్కడ కూడా 2 ఉన్నాయండి. ఏంటవి? ఒక స్థానంలో సిరి కనిపిస్తుంది, ఇంకొక స్థానంలో దేవుడు కనిపిస్తున్నాడు. నేను సిరికి దేవునికి రెండిటికి దాసుడిగా కొనసాగగలను అని అనుకుంటాం చాలా సందర్భాల్లో. యేసుప్రభు వారు చెబుతున్న ఉపదేశం ఏంటంటే, ఈ రెండిటిలో ఏదో ఒకదానికి మాత్రమే మీరు దాసుడిగా కొనసాగలరు. రెండిటిని సైమల్టేనియస్ గా ఏకకాలంలో కొనసాగటం అన్నది అసాధ్యం అండి. ఒకే సమయంలో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండటం అన్నది కుదరని పనిది. కాబట్టి ఈ విషయంలో మనం ఎవరి పక్షంగా వ్యవహరిస్తున్నాం? సిరి పక్షంగా అంటే ధనము పక్షంగా వ్యవహరిస్తున్నామా? దేవుని పక్షంగా వ్యవహరిస్తున్నామా? మన జవాబు దేనిని గురించి ఉంది? ఈ రెండిట్లో మన స్థానం ఏది? ఈ రెండిట్లో మనం దేనికి మొగ్గు చూపుతున్నామా? సిరికి మొగ్గు చూపుతున్నామా? దేవునికి మొగ్గు చూపుతున్నామా? బయలుదేవతకు సంబంధించి ఇక్కడ ఎదురైనప్పుడు విగ్రహారాధనకు మొగ్గు చూపుతున్నారా? యెహోవా దేవునికి మొగ్గు చూపుతున్నారు. ఒక పక్క దేవుడు, మరొక పక్క విగ్రహం. ఒక పక్క దేవుడు, మరొక పక్క సిరి. సెలక్షన్ అన్నది మన చేతిలో ఉంది. నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తానని చాలా మంది ఏం చేస్తారంటే, రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో రాజీ పడుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఎక్కడ రాజీ పడతారు చెప్పండి? మీరందరూ ఎక్కడ రాజీ పడ్డారు ఇంతకాలం? చెప్పండి, నిజం చెప్పండి. చెప్పండి, మనం ఎక్కడ రాజీ పడతాము? ఇప్పుడు ఉదాహరణకు ప్రభోజనం తీసుకోవాలి. ఉదాహరణకు చెప్తున్నాను. ప్రభోజనం తీసుకోవాలి. ప్రభోజనం అందరితో కలిసి తీసుకోవాలి. ఏం కాదు, ఈ ఒక్కరోజు, ఈ ఒక్క వారం, ఈ ఒక్క నెల రాజీ పడం. అదే సిరి విషయంలో, ధనం విషయంలో అలా రాజీ పడతామా? అలా రాజీ పడం. ఎందుకని? అది లేకపోతే బ్రతుకులేదు అన్నట్టుగా ఆలోచన చేస్తుంటాం. నిజమా కదా? నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఈ మాట. మాటలు మాట్లాడుకోవడానికి ఎన్నైనా చెప్తాం. దేవుడు నాకు ఆశ్రయము, నాకు దుర్గము అంటుంటారు. సందర్భంలోకి వచ్చినప్పుడు కదా, సందర్భంలో దిగినప్పుడు కదా మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అన్నది తెలిసేది. సందర్భం వచ్చినప్పుడే మనం దాన్ని నిలబెట్టుకోవాలండి. దాన్ని నిరూపించుకోవాలి. నేను దేవుని పక్షంగానే నిలబడుతున్నాను, సిరిపక్షంగానే నిలబడట్లేదు అన్నది నిరూపించుకున్నప్పుడు కదా నువ్వు దేవునికి దాసుడో సిరికి దాసుడో తెలిసేది. చాలా మంది రాజీ పడుతున్నారు. దేవునికి దాసులుగా కొనసాగాలనే ఆలోచన ఉంది కానీ
సిరి విషయంలో రాజీ పడుతున్నారు చాలా మంది. దీని విషయంలో పాత నిబంధనలో అనేక వృత్తాంతాలున్నాయి. కొత్త నిబంధనలోనూ అనేక వృత్తాంతాలున్నాయి. మీకందరికీ తెలుసు. సిరి అన్నప్పుడు సంపదకు సంబంధించింది ఏదైనా కావచ్చు. ఆకాను రాజీ పడ్డాడా లేదా? సౌలు రాజీ పడ్డాడా లేదా? పైగా సౌలు లాంటి వాళ్ళైతే ఇంకా సంజాయిషి చెప్పుకుంటున్నారు. నేను ఇట్లా ఎందుకు సంపాదిస్తున్నాను, ఎందుకు తీసుకొచ్చానంటే నీకీయడానికే, నాకేం కాదు. చాలా మంది సమాజంగా కూడుకోవడాన్ని కూడుకోకపోతే ఏమవుద్ది? ఈ వారం సంపాదించిన దాంట్లో నుంచి నువ్వు దేవునికి ఇవ్వచ్చు కదా, ఇంకెక్కువ ఇవ్వచ్చు కదా. సంజాయిషీలు చెప్తూ ఉంటారండి. నేనైతే విన్నానండి, నేను ప్రత్యక్షంగా విన్నాను. నాకు కూడా సలహా ఇచ్చారు కొంతమంది. అర్థమవుతుందా? మీరు ఎక్కువ సంపాదించి ఎక్కువ ఇవ్వచ్చు కదా దేవునికి. ఇప్పుడు ఒక వారం వెళ్ళకపోతే ఏమవుద్ది? అర్థమవుతుందా మీకు? ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా చేరినటువంటి ఎవరు? గెహజీ. అవునా? గెహజీ. వీళ్ళందరూ దేని విషయంలో రాజీ పడ్డారు? సిరికి సంబంధించిన విషయాల్లో రాజీకి వచ్చేసారు. ఏం కాదులే, ఏమవుతుంది? అవుతుందండి. ఇప్పుడు నేను చిన్న విషయం ఏం కాదండి. గెహజీ అంటే చిన్న వ్యక్తి ఏం కాదు. ఎలీషా గారు లాంటివి ప్రవక్త దగ్గర శిష్యుడిగా కొనసాగటం అంటే అది మంచి పరిణామం. అది ఒక మంచి స్థానంలో కొనసాగుతున్నటువంటి వాడు. కానీ ధనము దగ్గరకు వచ్చేసరికి రాజీ పడటం అన్నది మనం చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే కృత నిబంధనలో పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. కొందరి గురించి మాట్లాడుతున్నాడు. వారి గురించి ఇక్కడ చూద్దాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అని మాట్లాడుతున్నాడు. ఇది ఒక భక్తిపరుడికి సూచించినటువంటి సూచన. ఇది అన్న వస్త్రములు కలిగి తృప్తిగా ఉందాము. యేసుప్రభు వారి ఉపదేశం కూడా అదే కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు విచారించొద్దు అని మాట్లాడాడు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, మీరైతే వాటి గురించి విచారించొద్దు అని మాట్లాడాడు. ఇక్కడ కూడా అదే మాట. సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనం. ఇది ఎలా లాభాన్ని చేకూరుస్తుంది? ఎలా లాభాన్ని చేకూరుస్తుందండి? డబ్బు ఇవ్వలేనటువంటివి చాలా ఉన్నాయి. అది భక్తి మాత్రమే ఇవ్వగలదు. సంతృప్తి సహితమైనటువంటి భక్తి. అర్థమవుతుందండి? రైట్. ఇంకా కిందకు చూస్తే, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఇవి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి చేసే పని ఏంటంటే శ్వాసం నుంచి తొలగిపోతారు. అర్థమవుతుందండి? ఇది చాలా భయంకరమైనటువంటి ఒక పరిణామం, విశ్వాసం నుంచి తొలగిపోవడం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్న వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు మనకు. 30 వెండి నాణేలకు యేసుప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తిని మనం చూసాం. ఎవరతను? ఇస్కరియోతు యూదా.
30 వెండి నాణేల కోసం అమ్ముకున్నాడు యేసుప్రభు వారిని. చివరికి ఏమైపోయాడు? తనకు తానే ఉరి పెట్టుకొని చనిపోయాడు. ప్రజలందరూ మొదటి శతాబ్దపు సంఘములో ఉన్న వారందరూ వారి చరాస్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే కొంత దాచుకొని దాని మూలంగా ఏదో లబ్ధి పొందుదామని ఆలోచన చేశారు. అననీయ సప్పీరాలో ఏం చేశారు? వాళ్ళు ఏం పొందుకున్నారు? మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇలా చరిత్ర మనకు ఎన్నో సాక్ష్యాలను అందిస్తుంది. ఇటు బైబిల్లోనూ ప్రత్యక్షంగా సమాజంలో కూడా మనం దాన్ని చూస్తున్నాం. డబ్బుల కోసము జరగని పరిణామం అంటూ లేదండి ఈ లోకంలో. ఎన్నో జరుగుతున్నాయి. డబ్బుల కోసం చంపివేయటాలు, డబ్బుల కోసమే సహజీవనాలు జరిగించడం, డబ్బుల కోసమే బ్రతకడం. అర్థమవుతుందండి. సో క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి అని అంటే, ధనం విషయంలో రాజీ పడద్దు. అన్న వస్త్రములు కలిగి ఉన్నామా అంతే. అలాగని సంపాదించుకోవద్దు అన్నదే దేవుని యొక్క ఆలోచన కాదండి. దేవుని యొక్క ఉద్దేశం ఏమాత్రం కాదు. మనం సుఖంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని మనం కాదనిలేం. అర్థమవుతుందా? మన ఎంపిక ఎలాగుండాలి? మన ఎంపిక దేనిపైన ఉండాలి అని అంటే, దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకొని ఉండాలి. సిరి కోసం కాదండి. సిరి కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉండకూడదు. సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ సిరి విషయంలో రాజీ పడి విశ్వాసము నుండి మాత్రం తొలగిపోవద్దు. ఇందులో మన ఎంపిక దేవుడై ఉండాలి. నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను, దేవుడే నా ప్రథమ స్థానం అన్నది ఇక్కడ మనం నిరూపించుకోవాలండి. చాలా మంది సంఘంలో సమాజంగా కూడుకోవడానికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి? ఎందుకు రాలేకపోతున్నారు? వస్తే మా డ్యూటీ పోతుంది ఎలా? వాళ్ళు డ్యూటీ పోకపోతే రేపొద్దున మళ్ళీ ఉద్యోగానికి తీసుకెళ్ళలేదు. రాజీ పడటం. కొద్ది కాలం ఆగలేమా? కొద్ది కాలము దేవుని పైన ఆధారపడి, నాయనా నీ సన్నిధిని నేను కోల్పోకుండా సమాజంగా కూడుకోవడానికి నేను తొలగిపోవద్దు, నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ఆధారపడి ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయడండి. అలా సహాయం పొందుకున్న వారు చాలా మంది ఉన్నారండి. లేరా? ఆదివారం సమాజంగా కూడుకోవడానికి ఆటంకం లేని జాబ్స్ చాలా ఉన్నాయి. లేవా? నీ ఎంపిక దేని మీద ఉంది అని అంటే, ఇది తప్ప ఇంకా లేదేమో అన్నట్టుగా ఉందన్నమాట. అందుకే ఏం చేస్తున్నారంటే రాజీ పడుతున్నారు. రాజీ పడి దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతుందట. చిన్న చిన్న విషయాల దగ్గర, జీతాల దగ్గర, డబ్బుల దగ్గర కాంప్రమైజ్ అయిపోయి దేవుని సన్నిధిని కోల్పోతున్నారు. యేసు ప్రభువారు అయితే నీ ఎంపికను కరెక్ట్ ఎంచుకోమంటున్నాడు. నువ్వు దేవునికి, సిరికి ఇద్దట్లో ఎవరినో ఒకరిని మాత్రమే సంతోష పెట్టగలవు. దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అనుకుంటూనే సిరి విషయంలో లొంగిపోతే మాత్రం మనం దేవుణ్ణి ఎప్పటికీ సంతోష పెట్టలేమండి. దేవుణ్ణి సంతోష పెట్టినట్లుగా మన కార్యములు ఉండాలి. కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా? సిరి అన్నది చిన్నది కాదు. ఇది ఎంతటి వాడినైనా సరే పడగొట్టేటువంటి ఒక గొప్ప సాధనం అనుకోండి. ఇది నిజం కదా? ఎంతటి వాడైనా సరే సిరి దగ్గరకు వచ్చేసరికి తన ఒరిజినాలిటీని చూపిస్తూ ఉంటాడు. ఓకేనా? కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. చాలా జాగ్రత్త. దేవునికి మాత్రమే మనము ప్రథమ స్థానం ఇవ్వాలి, సిరి కాదు. సిరి తర్వాత అది. దేవుని తర్వాత స్థానంలో దాన్ని మనం పెట్టాల్సి వస్తే దేవుని తర్వాతనే ఏదైనా. ఓకేనా? కాబట్టి సిరికి దాసులుగా ఉండొద్దు. ఇందులో మన ఎంపిక దేవుడై ఉండాలి. మరొక పాయింట్ మీకు చెప్తాను. ఇలా చాలా ఉన్నాయి రెండ్లు. ఆ రెండిట్లు ఏమేంటన్నది మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం లేదా 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూస్తున్నారు అందరూ? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నీ క్రియలను, ఇక్కడ లవోదికలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు ఈ సంగతి. నీ క్రియలను నేను ఎరుగుదును,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, వృద్ధివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవ లేదని చెప్పుకొనుచున్నావు. ఇది ఎలాగుంది చెప్పండి? ఒక ఆస్తిపరుడు గురించి యేసుప్రభువు వారు ఉపమాన రీతిగా చెప్పాడు. కొట్లలో ధాన్యం కూర్చుకొని అనేక సంవత్సరములకు కావలసినది నా దగ్గర ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము అని మాట్లాడుకున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుకున్న ఒక వ్యక్తిని యేసుప్రభువు వారు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు లవోదికలు ఉన్న సంఘము వారిపైన మోపపడుతున్న నింద కూడా అలాగే ఉంది. దాదాపుగా ధనవృద్ధి చేసుకున్నారు, ఇక నాకు తిరిగి లేదనుకుంటున్నారట. కానీ దేవుని ఎదుట వాళ్ళు ఎలా కనపడుతున్నారు? దౌర్భాగ్యుడు అంటున్నాడు, దిక్కుమాలిన వాడు అంటున్నాడు, దరిద్రుడు అంటున్నాడు, బుద్ధివాడు అంటున్నాడు, దిగంబరుడు అంటున్నాడు. అర్థమవుతుందా? నేను ధనవంతుని, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు కొదువేమీ లేదు అనుకుంటున్నాడు. అక్కడ ధనవంతుడితో చెప్పే మాట ఏంటి? ఒక్క రాత్రిలోనే నీ ప్రాణం అడుగుతున్నారు అంటున్నాడు. మరి ఒక రాత్రిలో ప్రాణం పోతే సంపాదించిన ధనవంతం ఏమైపోద్ది కదా? ప్రసంగి గ్రంథం చదవండి, మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఇలాంటి విషయాలన్నింటినీ చాలా చక్కగా రాశారు ప్రసంగి గారు. లోకంలో జరుగుతున్న దాన్ని ఆ స్థానంలో నిలబడి చూశాడు ప్రసంగి అయినటువంటి సొలొమోను గారు. అక్కడ నిలబడి ఆయన ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేశాడు. ఇది ఎలాగుంటది, మతిహీనత ఎలాగుంటుందో కూడా చూశాడండి ఆయన. బుద్ధిహీనత ఎలాగుంటుందో కూడా దగ్గరుండి అనుభవంతో చూసి ఆయన మాట్లాడుతున్న సంగతులు అవన్నీ. మీకు సమయం ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథం చదవండి, ఈ విషయాలన్నీ బాగా బోధపడతాయి. ఇక్కడ లవోదికలు ఉన్న సంఘము ఇటు వెచ్చగా లేరట, ఇటు చల్లగా కూడా లేరట. రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమం అనమాట ఇది. అర్థమవుతుందండి? ఏదైనా ఒకటి లోకము, ఇంకొకటి దేవుడు. రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో నులివెచ్చగా తయారవటం అనమాట. ఈ విధానానికి దేవుడు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు కదా. ఆయన అంటున్న ఒక మాట ఏంటంటే, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నోట నుండి ఉమ్మి వేయుచున్నాను అంటున్నాడు. అది ఎంతటి ప్రమాదకరమో ఆలోచన చేయండి. అయితే వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. ఏంటి వెచ్చదనము, చల్లదనము? ఏంటి వెచ్చదనము, ఏంటి చల్లదనం? ఏంటి చెప్పండి? ఒకటి దేవుడు, మరొకటి సిరి. ఒకటి దేవుడు, ఇంకొకటి లోకం. యాకోబు గారి పత్రికలో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం సరే. యాకోబు గారి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. యాకోబు గారి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అర్థమవుతుందండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. చాలా సందర్భాల్లో లోకంతో స్నేహం చేయాలని నానా తంటాలు పడుతుంటాం. చెప్పండి, నిజం చెప్పండి. లోకంతో స్నేహం చేసే క్రమంలో ఎన్ని వదులుకోలేదు. నేను చాలా చోట్ల నోటీస్ చేసిన ఒక విషయం చెప్తాను. నలుగురిలో ఉన్నా అనుకోండి, కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా మొహమాట పడేవాళ్ళు ఉన్నారండి. లేరా? చెప్పండి, దేనికోసం అలాగా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావని వాళ్ళు చూస్తే ఏమంటారో కదా, రాజీ పడట్లా. లోకం విషయంలో స్నేహం చేయడం కోసము దేవుని దేవుని ఎదుట నీకున్నటువంటి భక్తిని పణంగా పెట్టేస్తున్నావు. ఒక చిన్న విషయం నేను చెప్తుంది.
ఇలా చాలా జరుగుతున్నాయండి లోకంలో. లోకాన్ని సంపాదించుకోవాలని ఉంది. దేవునితోనూ కొనసాగాలని ఉంది. కానీ రెండిటిని బ్యాలెన్స్ చేయలేక నిలువెచ్చని రీతిలో బ్రతుకుతున్న వారు ఎందరో బ్రతకట్లేదండి. బ్రతుకుతున్నారు అలాగా. నిలువెచ్చని రీతిలో బ్రతుకుతూ సంఘాల్లో కొనసాగుతున్న వారి కోసము ఈ హెచ్చరికలు. నిలువెచ్చని స్థితి ఉమ్మివేయబడడానికి కారణమవుతుంది. అర్థమవుతుందా? మన ఎంపిక స్పష్టత ఉండాలన్నమాట. మనం దేని విషయంలో మనం ఎంపిక చేయబడ్డాము, మన ఎంపిక, మన ప్రయాణము ఒక తేటగా ఉండాలన్నమాట. దేనికోసం మనం చేస్తున్నాం ఇదంతా. ఆ తేటదనం లేకపోవటం మూలంగా ఏం చేస్తున్నారంటే దేవుని విషయాల్లో రాజీపడి లోకంతో స్నేహం చేస్తున్నారు చాలా మంది. ఆ లోకంతో స్నేహం చేసే క్రమంలో ఎవరెవరితో కొనసాగుతున్నాము? కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి సంగతులు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఈ రెండు పరస్పర విరుద్ధమైనవండి. ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి. ఒక పక్క క్రీస్తు, మరొక పక్క బెలియాలు. ఒక పక్క చీకటి, మరొక పక్క వెలుగు. ఈ రెండు పొతకూడుతున్నాయంటే అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఉంటే అసలు అట్లాగా ఉంటుందండి? ఏదన్నా ఒకటే ఇందులో ఉండేది. వెలుగుంటే చీకటి ఉంటుందండి అక్కడ? వెలుగున్న దగ్గర చీకటి ఉండదు. అయితే చీకటి అని ఉంటుంది, లేకపోతే వెలుగు అని ఉంటుంది. నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తానంటే అవ్వదది, అంతే. అందుకే అంటున్నాడు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక ఉంటుందా? దేవుడేమో సజీవమైనటువంటి వాడు, విగ్రహం నిర్జీవమైనది. నిర్జీవమైన దాన్ని సజీవమైన దాంతో ఎలా పొందిక చేయగలము చెప్పండి? ఈ రెండిట్లో ఏది పొందిక లేదండి. రెండు పరస్పర విరుద్ధమైనవి రెండు కూడా. చీకటి వెలుగు, అవిశ్వాసి విశ్వాసి, బెలియాలు క్రీస్తు. అర్థమవుతుందండి? దేవుడు విగ్రహం. ఇంకా ఏమంటున్నాడు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి లాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని యందును, వారు నా ప్రజల యందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకతను కనపరచాలి. ప్రత్యేకంగా ఉండకపోతే, ప్రత్యేకతను కనపరుచుకోకపోతే లోకంతో రాజీ పడుతున్నట్టే లెక్క. లోకంతో రాజీ పడుతున్నావంటే నువ్వు దేవుణ్ణి సంతోషపరచడం అన్నది సాధ్యపడదు. అర్థమవుతుందండి? చాలా మంది శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. అంటే క్రీస్తు యేసు సంబంధులు శరీర ఇచ్ఛలను ఏం చేస్తారు? ఏం చేయాలి? సిలువ వేశారు అంటున్నాడు. మరి సిలువ వేసిన తర్వాత ఇచ్ఛలు ఇంకెలా పనిచేస్తాయి? అవి ఇంకా పనిచేస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? లోకం యొక్క ప్రభావం మన మీద ఇంకా కొనసాగుతుంది అని అర్థం. అలాగని దేహంతో ఉన్నంత కాలము లోకం యొక్క ప్రభావం మనకు అస్సలు తగలదని నేను అనట్లేదండి. ఎందుకనంటే అక్షయమైనటువంటి దేహం పొందేంత వరకు మనల్ని ఇవి వెంటాడుతూనే ఉంటాయి. ఎట్లయినా సరే వెంటాడవా? ఖచ్చితంగా లోకములో ఉన్నవి మనల్ని ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మన కర్తవ్యం ఏంటి అని అంటే వాటిని ఎలా జయించాలి అన్నదే. అర్థమవుతుందా? లోకముతో కాంప్రమైజ్ అవ్వకండి. ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం? కాంప్రమైజ్ కొన్ని సందర్భాలు చెప్పండి. ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవుతాం లోకం దగ్గర? ఎక్కడ అవ్వట్లేదా? చెప్పండి.
ఎక్కడ అవ్వట్లేదా? ఎక్కడ అవ్వట్లేదా లోకంతో? ఒకటి చెప్తాను. ఇక్కడికి సందర్భంలో ఒక విషయం ఉంది, అది జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఈ జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం చేస్తున్నారు? అలాంటి కార్యం ఒక వ్యక్తి చేస్తున్నాడని మనకు తెలుసు. ఏం చేస్తాం మనం? అంటే ఇప్పుడు నాకెందుకు వచ్చిందంట మనం అడగం, మనం గద్దించం. అంతేనా కదా? మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచుకొని జారత్వం జరిగేస్తున్నాడు నీకు తెలుసు. నీకు తెలిసినా కూడా ఏం చేస్తున్నాడట? దుఃఖపడట్లేదు. ఇలా ఉన్నాడు ఏంటి సంఘ సభ్యుడు అని ఇతని విషయంలో దుఃఖపడకపోగా ఉప్పొంగుతున్నారట. బహుశా అతను ఏదన్నా మంచి స్థానంలో ఉన్నాడేమో తెలియదు. అక్కడ అంటున్నాడు, ఆరో వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అంటున్నాడు. పాతదైన పులిపిండి అన్నప్పుడు ఇక్కడ భిన్నముగా నడుచుకునేటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాడు. అటువంటి వాడిని తీసి ఏం చేయాలంట? తీసి పారవేయమంటున్నాడు. పారవేయటం అన్నప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? మీరు వెలివేయలేదు అతన్ని ఇంకా అంటున్నాడు. ఎందుకు వెలివేయలేకపోతున్నారు అతన్ని అని చెబుతూ 9వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. వాళ్ళ గురించి కాదండి ఇక్కడ అప్లై చేసుకోవాల్సింది. ఎందుకనంటే మనం బయట అడుగు పెడితే అనుక్షణము విగ్రహారాధికులు కనిపిస్తారు, లేకుంటే లోకముతో కొనసాగే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళని సంపాదించుకోవాలంటే వాళ్ళతో మనకు మంచి సంబంధాలు ఉండాలి. అలాగని వాళ్ళకు వలె వ్యవహరించాలని కాదు. ఇక్కడ ఎవరితో సహవాసం చేయొద్దు అంటున్నాడంటే జారులతోనూ, లోబులతోనూ, దోచుకునే వారితోనూ, విగ్రహారాధికులతోనూ ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉండకూడదో చెప్తున్నాడు. తిండిపోతు గాని 11వ వచనం చూస్తున్నారు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు కాని, దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఎవరితోటి? సహోదరుడు అనబడేటువంటి వాడు ఏమై ఉండకూడదు? జారత్వం చేసేవాడై ఉండకూడదు. జారత్వం ఎవరు చేస్తారు? లోకములో ఉన్నవాడు చేయొచ్చు. ఎందుకని? వాడి శరీరీచ్ఛల్ని కత్తిరించుకోలేదు, వాడు చేయొచ్చు. కానీ నీవు శరీరీచ్ఛలను కత్తిరించుకొని అంతరంగమందు సున్నతి చేయబడ్డావు. అని కత్తిరించుకున్న తర్వాత కదా క్రీస్తునతకు వచ్చింది, అవును కదా? కానీ మళ్ళీ లోకాన్ని చూసి, లోకములో ఉన్న వాటిని చూసి శరీరీచ్ఛలను నియంత్రించుకోలేక చాలా మంది రాజీ పడుతున్నారు. అర్థమవుతుందండి? అందుకే అంటున్నాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోబి అంటే లోబి ఏం చేస్తాడు?
లోబి ఏం చేస్తాడు? అన్ని దాచుకుంటాడు. మరి ఇప్పుడు క్రైస్తవుడైన వాడు ఏం చేయాలి? ఏం చేస్తారులే? వెంకటేష్ ఇట్లా ఎక్స్ప్రెషన్‌తో చెప్తున్నాడు. ఏం చేయాలి? మనం ఏం చేయాలో సంఘాలకు చాలా తేటగా రాయబడ్డదండి. మనం సంపాదించే దేనికోసం సంపాదించాలి? తిరగలవానికి పంచిపెట్టుటకు మనం సంపాదించాలి. లోబిగా ఉండకూడదు అంటున్నాడు. జారుడు కాని, లోబి కాని, విగ్రహారాధికుడు కాని, పుట్టిపోతు కాని. పుట్టిపోతు అంటే ఇక్కడ గుర్తు చేయాలి. కొంతమందికి తరచుగా వస్తుంటాయండి బుద్ధి మాటలు. ప్రత్యేకించి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకు. ఒక పక్క విశ్వాసిగా కొనసాగుతూనే ఉంటారు. సద్దన పోచేసరికి ఆ నోట నుండి వచ్చేటువంటి మాటలు చాలా ఎందుకు వస్తున్నాయి? ఇట్టుబోతైనా కూడా అతనితో ఏం చేయొద్దు అంటున్నాడు? సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. ఎంత సీరియస్ విషయం అది. కొంతమంది ఏమో అలాగే అనాలి, అలాగే తిట్టాలి, లేకపోతే వాళ్ళు వినరు, ఇట్లా మాట్లాడుతుంటారా? వద్దండి. ఇట్టుబోతుగా కూడా ఉండొద్దు అంటున్నాడు. త్రాగుబోతుగా కూడా ఉండొద్దు అంటున్నాడు. కొంతమంది త్రాగుబోతులుగా కొనసాగుతున్నారు. ప్రమాదకరం అది. ఎందుకు త్రాగుడికి ఇంకా అవకాశం ఇస్తున్నావు అని అంటే నీకు సున్నతి కాలేదు ఇంకా. మోహానికి, వ్యభిచారానికి, జారత్వానికి ఇంకా అవకాశాలు ఇస్తున్నావంటే నువ్వు ఇంకా సున్నతి చేయబడలేవు, పూర్తిగా చచ్చిపోలేవు. అందుకే సంఘానికి చెప్తున్నాడు, ఇటువంటి వారితో సాంగత్యం చేయొద్దు. అయితే లోకం, లేకపోతే దేవుడు. ఏది? కొన్నిసార్లు అటు చేయాలనిపిస్తుంది, చేయలేము. ఇటు బతకాలనిపిస్తుంది, ఇటు బతకలేము అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ దేనికి మొగ్గు చూపుతున్నాము ఫైనల్ గా అన్నదే ఒక అంతర్యుద్ధం జరుగుతుందండి. ప్రతి విషయంలో కూడా మన మనసులో ఒక అంతర్యుద్ధం జరుగుద్ది. ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ టైంలో అన్నది ఒక అంతర్యుద్ధం జరుగుద్ది లోపల. అందులో దేనికి ఓటేస్తామో అన్నదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన ప్రాధాన్యత, మన బాధ్యత దేని వైపు ఓటేస్తున్నాం అన్న దాంట్లోనే కనపడుతుంది. దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అన్న దాంట్లోనే కనపడుద్ది. కాబట్టి లోకం విషయంలో రాజీ పడొద్దు. లోకం ఏం చేస్తుందంటే లోకంలో ఉన్నటువంటి ఆశలను మనకు చూపిస్తూ ఉంటది. శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. వీటి ద్వారా మనకు పరీక్షలు ఎదురవుతాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఒక విశ్వాసిగా మనకి ఇవన్నీ పరీక్షలు అనుకోండి. ఆ పరీక్షల్లో మనం దేనికి ఓటేయాలి? లోకం వైపు కాదు. వాటిని జయించడంలోనే మన కర్తవ్యం అన్నది కనపడాలి. అర్థమవుతుందా? అందుకే ఒక పక్క లోకం, ఇంకో పక్క దేవుడు. దేనికి ఓటేద్దాం? కాంప్రమైజ్ కావద్దు. లోకం విషయంలో కాంప్రమైజ్ కావద్దండి. ప్రత్యేకించి సహోదరులు అనబడుతున్న వారు ఈ క్యారెక్టర్స్ లో ఏదైనా త్రాగుబోతు కానీ, ఇట్టుబోతు కానీ, జారత్వం జరిగించేవాడు కానీ, లోబిగా కానీ ఉంటే మాత్రం సహవాసం పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఓకేనా? ఏమోనండి, అతన్ని సహవాసం కోల్పోతామేమో, దూరం అయిపోతాడేమో. దూరం అయిపోతాడంటే ఎవరికి దూరం అవుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడు అతను ఒకవేళ సంఘంతో ఉన్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తితో నువ్వు సహవాసం పెట్టుకున్నావు, నీతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు పిండంతా గిన్నెలో ఉంది. ఈ పులిసిన పిండోడు వచ్చి గిన్నెలో చేరాడు, గిన్నెలో ఉన్నాడు. రోజులు గడిస్తే ఏమవుద్ది? వారు వీరైతారు కానీ వారు మాత్రం కారండి. అంతేనా? పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్ద మొత్తాన్ని పులి చేస్తుంది. చెడు యొక్క ప్రభావం అలాగ ఉంటదన్నమాట. కాబట్టి పులిసిన పిండి లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో సహవాసం పెట్టుకోవద్దని మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలా సహవాసం పెట్టుకొని చాలా మంది నాశనానికి లోనవుతున్నారు. ఇంకా త్రాగుడు మానలేకపోతున్నారు, జారత్వాన్ని మానలేకపోతున్నారు, మానలేకపోతున్నారు. మానుకోవాలి. దేవుడా,
లోకమా? వీరినే యాకోబు గారు ప్రశ్నిస్తూ ఒక మాటను మాట్లాడుతున్నాడు. యాకోబు గారి పత్రికలో ఈరోజు మనం బైబిల్ పఠనం చేసుకున్నాం కదా. యాకోబు గారి పత్రిక మొదటి అధ్యాయము 5-8 వచనాల్లో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడగాలి అని అడుగుతూ చెప్తూ, ఆయన అందరికీ దయచేస్తాడు కదా, ఎవరిని గద్దించకుండా ఆయన దయచేస్తాడు. అయితే అడిగేటువంటి వాడు ఎలాగ ఉండాలట? సందేహం లేకుండా అడగాలి. సందేహాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? సందేహాలు ఎప్పుడు వస్తాయి? ఇస్తే ఇస్తాడో లేదో, అవునా కదా? ఇస్తాడో లేదో అనేటువంటి సందేహంతో అడగటము దేనిని తెలియజేస్తుందో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అసలు సముద్ర తరంగం అన్నది దేనికి గుర్తు తెలుసా? యోధా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది. 13వ వచనం చూడండి ఒకసారి. యోధా పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు అక్కడ? భక్తిహీనుల గురించి మాట్లాడాడు. సందేహం ఎప్పుడు కలుగుద్ది అంటే దేవుని విషయంలో సందేహం ఎప్పుడు కలుగుద్ది? చేస్తాడో లేదో అన్నటువంటి సందేహం భక్తిహీనత వైపు నువ్వు అడుగులు వేసినప్పుడే కలుగుద్దండి. దేవుని పైన సంపూర్ణంగా నమ్మకం ఉంటే అది చేస్తాడో లేదో అని అనుకోకూడదు. దేవుని పైన నమ్మకం ఉంటే సంపూర్ణంగా నమ్మాలి దేవుణ్ణి. అందుకే అంటున్నాడు ఇక్కడ, సందేహించువాడు ఎలా ఉంటాడట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అవునా కాదా? సముద్ర తరంగం ఎలాగుంటుందో మనకు తెలుసు. నెక్స్ట్ మాట, అట్టి మనుషుడు ఏమవుతాడు? అటువంటి వాడు ద్విమనస్కుడు. ద్విమనస్కుడు అంటే రెండు ఉంటాయి అన్నమాట అతనికి. అయితే అయింది, లేకపోతే లేదు. లేకపోతే లేదంటే ఒక ఆలోచనలో ఉంటది, అయితే ఇంకొక ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుందా? ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు స్థిరుడు ఎందుకు అవుతాడు? మార్గంలో మనకు ఎలాగుంటది? మార్గంలో పరిగెత్తుతున్నాం కదా మనం. పందెపరంగంలో నిలిచి ఉన్నాము, మార్గంలో ఒకటి ఎంచుకున్నాము, ఈ మార్గంలో పరిగెత్తుతున్నాం మనము. పరిగెత్తేటప్పుడు ఇటువంటి వాడు, సందేహించువాడు ద్విమనస్కుడై అస్థిరుడవుతాడు అంటున్నాడు. అస్థిరుడైతే కొద్ది దూరం పరిగెత్తడం, మళ్ళీ ఎనికి రావటం, మళ్ళీ పోవాలని పెంచడం, మళ్ళీ పరిగెత్తడం, వద్దులే ఎందుకులే, మళ్ళీ ఎనికి రావటం. దీన్ని ఏమంటారు చెప్పండి? మార్గంలో అతన్ని అస్థిరుడుగా చూస్తారు. ఇప్పుడు జాబ్స్ ఉన్నాయనుకోండి, జాబుల్లో ఒకసారి జాయిన్ అవటం, వద్దులే అని మళ్ళీ ఎనికి రావటం, మళ్ళీ చేస్తా అనటం, మళ్ళీ ఎనికి రావటం. ఇప్పుడు ఉందనుకోండి, ఏమనిపిస్తుంది? అది ఇదని దేంట్లో నిలబడడం, ఏది చేయడం అంటారు కదా. దాన్ని ఏమంటారు? అస్థిరత్వము అంటారు దాన్ని. స్థిరత్వం లేకపోవడం అనమాట. ఇలాగా విశ్వాస విషయంలో కూడా అస్థిరులైనటువంటి వారు ఉన్నారన్నమాట. ఈ అస్థిరులైనటువంటి వారు ఏం చేస్తారట? తమ మార్గములు యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇటువంటి వాళ్లకు, ఈ మార్గంలో నడుచుకునేటువంటి వారికి సాధారణంగా జీవకిరీటం ఉందండి. ఏ మార్గంలో? ప్రభు మనకు ఏర్పరిచినటువంటి మార్గంలో పరిగెత్తేటువంటి వారికి జీవకిరీటం ఉంది. కానీ అస్థిరముగా మార్గంలో కొనసాగే వారికి, వెనక్కి రావటము, ముందుకు వెళ్ళటము, ఇలా సాగేటువంటి వారికి మాత్రము ఏమీ దొరకదు అని మాట్లాడుతున్నాడు. ఏమీ దొరకదు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటిదంటే ద్విమనస్తత్వం. ఆ విషయాన్నే 4వ అధ్యాయంలో, యాకోబు గారి పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 8 నుంచి, ఒకసారి 7 నుంచి చదవండి, మీకు బాగా అర్థం అవుతాయి. 6 నుండి చదవండి వచ్చి తేటగా. కాదు గాని ఎక్కువ కృపనిచ్చును, అందుచేత
దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు. అహంకారం, దీనత్వం. దేవుడు ఎటు పక్క నిలబడుతున్నాడు? దీనుల వైపుగా నిలబడుతున్నాడు. అహంకారులను ఏం చేస్తున్నాడు ఆయన? ఎదిరిస్తున్నాడు. దీనులకు కృప చూపును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉన్నది. ఇప్పుడు మన లోబడటం అన్నది ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపుగా ఉండాలి. దేవునికి లోబడి ఉన్నది. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాది అంటే అతని వ్యక్తి ఏం కాదు ఎదిరించడానికి, అంతేనా? అపవాది అంటే విరోధమైనటువంటి ఆలోచనలు అవన్నీ ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించకపోవటం ఇక్కడ సమస్య అండి, అంతేనా? నెక్స్ట్ మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులు చేయాల్సిన పని ఏంటి? హృదయము కల్మషం అయిపోద్దండి ద్విమనస్కులది. ఎందుకంటే అతను లోకములోనూ కొనసాగుతాడు, ఇటు సంఘములోనూ కొనసాగే ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే వారిని భక్తిహీనులను మాట్లాడుతూ యోధా గారు అయితే అంటున్నాడు, వీరు పరిశుద్ధులతో కలిసి సుభోజనం చేయించు దొంగ మెట్లుగా ఉన్నారు అంటాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇలా రెండిట్లోనూ మన కాళ్ళు ఉండకూడదు అనమాట. 2 పడవల మీద కాలేసినట్లు. 2 పడవలు 2 వేరువేరు గమ్యాల వైపుగా వెళుతున్నప్పుడు రెండింటి మీద పాదమును మోపితే జరిగే నష్టం ఏంటిది? ఎటూ సాగదు మన ప్రయాణం. దేంట్లోనూ సాగక చివరకు మనల్ని మనమే ముంచి వేసుకున్నట్టు అవుతుంది. అందుకే అంటున్నాడు, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఇక్కడ ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హెచ్చించుకున్న వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? అలా చాలా మంది ఉన్నారు. హెచ్చించుకొని కిందకు వచ్చిన వాళ్ళు, తగ్గించుకొని పైకెక్కిన వాళ్ళు. ప్రభు దృష్టికి మనం ఎప్పుడు కూడా తక్కువ వారుగానే ఉండాలండి. కానీ చాలా మంది అలా లేరండి. దేవుని ఎదుట మంచి ఉపదేశం చేస్తున్నారు అనుకోండి, ఇక అతనికి మించిన వాళ్ళు లేరనుకుంటున్నారు చాలా మంది. మంచిగా పాటలు పాడుతున్నారు అనుకోండి, నాకు మించిన వాళ్ళు లేరనుకుంటున్నారు చాలా మంది. హెచ్చించుకుంటున్నారు. వద్దు. కొద్ది పని చేయగానే ఇక నాలాగా పరిచయం చేసేవాళ్ళు లేరనుకుంటున్నారు చాలా మంది. వద్దు, హెచ్చించుకోవద్దు. ఎప్పుడు మనం తగ్గింపు వైపే మన అడుగు ఉండాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? హెచ్చించుకోవాలి. నమ్మకమైనటువంటి దాసుడు చేసే పని అదేనండి. యేసుప్రభు వారు ఉపమానంలో చెప్పాడు, దున్నువాడు గాని మేపువాడు గాని పొలంలోనికి వెళ్ళి పగలంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత నడుము కట్టుకొని యజమానునికి భోజనం సిద్ధపరిచేటువంటి వాడు, అంతేగాని రాగానే భోజనం చేసేవాడు గురించి కాదు ఆయన చెప్పేది. అర్థమవుతుందా? ఆ తర్వాత అనాల్సిన మాట ఏంటట? యజమానుడు మెచ్చుకోకపోయినా అతను అనాల్సిన మాట ఏంటంటే, మేము చేయవలసిందే చేసాము అంటున్నాడు. అలాగనమాట. అలాగా తగ్గించుకోవాలి. ఎంత చేసినా సరే నేను చాలా స్వల్పమైనది చేశాను అని చెప్పుకోవటం. ఇంత చేసామని చెప్పుకోవడం కాదు. అర్థమవుతుందా? మనం ఇప్పుడు కొన్ని కార్యాలు చేస్తున్నాం. మనం చేసే కార్యం ఎంత చేస్తున్నాం అండి? ఎంత? ఏదో కొద్ది మందికి, చాలా కొద్ది నెంబర్కి భోజనం పెడుతున్నాం. అంతేనా? ఇంకేమైనా చేస్తున్నామా? మనం చేతనైనంత మట్టుకు చేస్తున్నాం అంతే. దాన్ని ఇంత గొప్పగా చూడకూడదు. దాన్ని అర్థమవుతుందా? ఏ కార్యము చేసినా దేవుని కొరకు మనం తగ్గించుకోవాలి. ద్విమనస్తత్వం అన్నది మనలో ఉండకూడదు. ప్రత్యేకించి లోకము యొక్క మనసు, లోకములో ఉన్నట్టుగా మనసు మనకు ఉండకూడదండి. కాబట్టి ఈ రెండిట్లో ఇప్పుడు నేను చాలా రెండులు చెప్పాను మీకు.
ఏంటి ఆ రెండ్లు? ఒకటి విగ్రహం, ఇంకొకటి దేవుడు. ఒకటి సంపద, సిరి, ఇంకొకటి దేవుడు. ఇంకొకటి లోకము, ఇంకొకటి దేవుడు. ఒకటి వెచ్చదనం, ఇంకొకటి చల్లదనం. ఇలా చాలా ఉన్నాయి. ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం, బండ మీద ఇల్లు కట్టుకోవడం. అర్థమవుతుందా? కుడివైపున ఉండటం, ఎడమవైపున ఉండటం. కుడి ఎడమైతే పొరపాటు లేదా? లోకంలో ఎవడు అన్నాడు, అంతేనా? పొరపాటు ఉంది. అది అంటే అది మంచిగానే ఉంది అనుకోవడానికి. కొన్ని కొన్ని సందర్భాల్లో అది పనిచేయొచ్చేమో. దేవుని విషయాల్లో అది పని చేయదు, గుర్తుపెట్టుకోవాలి. సరేనా? కాబట్టి ప్రత్యేకించి లోకం విషయంలో ఎవ్వరూ రాజీ పడొద్దని కోరుతున్నాను. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుడే మనకు ఆశ్రయం. మనం నమ్మదగిన సహాయకుడు ఆయనే కదా. కాబట్టి ఆయన పైన మనం ఆధారపడి బ్రతకగలిగితే, దేవుని పక్షంగా మనం నిలబడగలిగితే, దేవుడు తప్పకుండా మనకు ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ దుఃఖమును ఆయన ఏం చేస్తాడట? మీ దుఃఖమునకును మీ ఆనందము మీ చింతకును మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు హెచ్చించినట్లుగా రెండింటిలో మనం ఎంపిక ఎప్పుడు కూడా దేవుని వైపుగానే ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం. దేవుడే మొదటండి, తర్వాత ఏదైనా. అలా పెట్టుకోవాలి మన పనులకి. అలా ప్రథమ స్థానాన్ని ఇవ్వటం మనకు ఒక్క రోజులో వచ్చేదైతే కాదండి. ఇది ఏదో ఒక్క రోజులోనే అప్పటికప్పుడు ఏదో వచ్చేటిది కాదు. ఇది ఈ రోజు రావాలి, ప్రతిరోజు దైనందిన చర్యలో రావాలి ఇది. ఓకేనా? కాబట్టి లోకం విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నారు. సంఘములో ఈ వారు ఉండటం అన్నది నిజంగా ప్రమాదకరం అండి. కాబట్టి ఈ విషయాలు ఎంతమందికి అయితే నాటుకున్నాయి నాకు తెలియదు. కానీ ఒకవేళ లేదండి, నేను ఇంతకాలము లోకం వైపుగానే ఉన్నాను, ఇంతకాలం నేను సిరి వైపుగానే నిలబడ్డాను, ఇంతకాలం నేను దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని, ధనాన్ని ప్రేమించి విగ్రహారాధన చేశాను నేను అని ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తే ఇప్పుడే భక్తిపడవండి, ఏడవండి, వ్యాకులు పడాలి, దేవుని వద్దకు రావాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. మీకు మనష్షే తెలుసు కదండి. మనష్షే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు అని అంటే, అసలు అంత చెడుతనము ఇంకెప్పుడు ఎవడు చేయలేదంటాడు. దుష్టులను మించిన చెడుతనం చేశాడని మాట్లాడతాడు. అంత చెడుతనం చేశాడు. కానీ చివరిలో మాత్రం అతను తనను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ టైంలో కూడా దేవుడు అతన్ని స్వీకరించాడండి. అదవుతుందా? తగ్గింపు అన్నది దేవునికి బాగా నచ్చింది. ఓకేనా? కాబట్టి లోకం దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టొద్దు ఎవరు. ఓకేనా? ఈ మాటలు ఆలోచింపజేస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు చెప్పాలని నాకు బాగా ప్రేరణగా ఉంది. అందుకోసం చెప్పాను నేను. ఓకేనా? ఎవరిని అంటే ఉద్దేశించి టార్గెట్ చేసి చెప్పింది అయితే కాదు. కొంతమంది అలా భావించే అవకాశం ఉంది. ఎందుకంటే అలా ఉన్నాం కాబట్టి, ఏదో ఒక విషయంలో అలాగ ఉన్నప్పుడు నన్నే టార్గెట్ చేశాడు అన్నట్టుగా అనిపించచ్చేమో. నేను ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు. ఇది నా మట్టుకు నాకు కూడా ఇది హెచ్చరిక. ఓకేనా? ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో ఫలింపజేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు లేచి నిలబడినట్లయితే ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కీర్తన పాడుకున్నాము. ఏ పాట? సాగేదను నేను యేసు తోడననే పాట పాడుకున్నాము. 28వ పాట. సాగేదాను నేను యేసు తోడను, లోకమంతా యేసుకై గెల్వ సాగేదన్, ఆటంకంబులెన్ని శోధనంబులుండినన్, వెనుక తట్టు
సాగేదన్ ముందుకే గెల్వసాగేదన్ దాటిస్తూ పాప ఫలితము ఆ ఘోర నరకము శ్రీయేసు ప్రేమను పరలోక రాజ్యము ఆనందమే ఆనంద సిలువ వార్త చాటుట ఆనందమే ఎంత సుందరంబులైనవి అపాదం సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదంబులు సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు పాప వ్యసనములలో పడి చెడియున్నా దుష్ట లక్షణములతో నశించిపోయినా నామకార్థ క్రైస్తవంతో జీవిస్తూ ఉన్నా పలువిధ మతములందు సాగిపోతున్నా అయ్యయ్యో చూడుము ఈ దేశ ప్రజలను తావుకై పట్టబడితిరి విడిపింపరెవ్వరు పోయేదవా నీవు రక్షింపవారిని ఆనందమే ఆనందమే సిలువ వార్త చాటుట ఆనందమే ఎంత సుందరంబులైనవి పాదంబులు సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి పాదంబులు సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు యేసు వార్త సేవ కొరకు పిలువబడితిమి చాటుటకు ఎంతయో రుణస్థులమెగా ప్రకటించేడి భారమోపబడి ఉన్నది ప్రకటింపనిచో అయ్యో నాకు శ్రమయ్యగా వెళ్ళేదన్ సర్వలోక ప్రజల యొద్దకు సువార్త సేవ విషయంలో సిగ్గేమి లేకుండా సమస్త జనులను శిష్యులుగా చేద్దాం నందమే ఆనందమే సిలువ వార్త చాటుట ఆనందమే ఎంత సుందరంబులైనవి పాదంబులు సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు ఎంత సుందరంబులైనవి సిద్ధ మనసుతోడ సేవకెళ్ళినప్పుడు మీరు క్రమంగా కూర్చోండి. సమయంలో సోదరులు రాంబాబు గారు వచ్చి ప్రభోజన కార్యక్రమం జరిగించవలసిందిగా కోరుతున్నారు.